నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం పోలీసుల నుంచి సీఎం గౌరవ వందనం స్వీకరించారు राष्ट्र सलाम सलामी వినీలాకాశంలో భేళభేళార్భాటాలు చేసే మెరుపు మాయమైపోయినట్టే కనిపిస్తోంది. కానీ అంతలోనే Honorable Chief Minister is going to review the parade. This is 2nd Battalion APSP Kurnool contingent. విస్తృత ఏర్పాటుతో పాటు మానవతా దృక్పథంతో దేశంలోనే ప్రథమంగా 20 మూర్తులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ సంస్థల ప్రధానాధికారులు, వారి కుటుంబ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భాన భారతీయులకు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారికి, రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆసేతు హిమాచలం అత్యంత ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాలు అందించిన జాతి పిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, త్రివర్ణ పతాక రూపకర్త మన తెలుగు బిడ్డ పింగళ వెంకయ్య లాంటి మహనీయుల్ని, స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ముందుగా ఘన నివాళులర్పిద్దాం. 1857లో ప్రథమ స్వాతంత్ర పోరాటం జరిగిందని చరిత్ర చెబుతోంది. అయితే అంతకంటే ముందే బ్రిటిష్ దుర్మార్గపు పరిపాలనపై తెలుగు నేల తిరుగుబాటు చేసిందని చరిత్రకారులు చెబుతున్నారు. అటువంటి చైతన్యం కలిగిన గడ్డ మన తెలుగు గడ్డ. దేశంలోని తెలుగు వారంతా ఒకే రాష్ట్రంగా కలిసి ఉండాలని కలలుగన్నాం. 1946లోనే విశాలాంధ్ర ఉద్యమం కోసం పోరాడాం. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ నేతల చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వాన ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుగుతున్న ఈ స్వాతంత్ర్య వేడుకల్లో ప్రజలందరి కళ్లలో ఆనందం కనబడుతుందని, ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 హామీల అమలుకి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో మంత్రి లోకేష్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి మంత్రి లోకేష్ జిల్లా ప్రజల సమక్షంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. చక్కగా పరిశీలిస్తూ వారు మీ అందరి వందనాన్ని, గౌరవ వందనాన్ని ఎలక్ట్రానిక్స్ అండ్ ఆర్టీజీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు వందనం స్వీకరిస్తూ ఆశ ఆకాంక్ష ఆశయంతో కృషి చేస్తుంది. బియ్యం, కందిపప్పు తక్కువ ధరతో మీకు అందించాం. వైద్య ఆరోగ్య శాఖ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అప్గ్రేడేషన్ నిధులతో నిర్మాణం చేస్తాం. గుంటూరు మెడికల్ కాలేజ్ లో 40 కోట్ల రూపాయలతో నిర్మాణం నడుస్తున్న 1480 అంగన్వాడీ సెంటర్ల ద్వారా పోషకాహారం అందజేసింది మీ ప్రభుత్వం. మన భవిష్యత్తు. గుంటూరు జిల్లా ప్రజలకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మాకు వద్దు తెల్ల దొరతనం అనే పాటతో స్వాతంత్ర పోరాటం చేశారు గరిమెల్ల సత్యనారాయణ గారు. దేశ స్వాతంత్రం కోసం తెలుగు నేల ఎన్నో త్యాగాలు చేసింది. గుంటూరు జిల్లా పెదనందిపాడులో సహాయ నిరాకరణ ఉద్యమం, సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా గుంటూరు, తెనాలి పట్టణాల్లో ఆందోళనలు, క్విట్ ఇండియా మూవ్మెంట్ లో తెనాలికి చెందిన 7 ప్రాణ త్యాగాలు చేశారు. స్వాతంత్రం కోసం పోరాడిన సమర యోధులు, అమర వీరులకు నా నివాళులు అర్పిస్తున్నాను. దేశమంతే భక్తి ఉండాలి, ఉపాధ్యాయులంటే గౌరవం ఉండాలి, తల్లి తండ్రులంటే ప్రేమ ఉండాలి. ఎన్నో స్వాతంత్ర దినోత్సవాలు వేడుకలు చూశాను, కానీ ఈ రోజు జరుగుతున్న ఈ వేడుకలు నాకు జీవితాంతం గుర్తు ఉంటుంది. శాంతి, అహింస ఆయుధాలుగా మహాత్మా గాంధీ గారు మార్గంలో మనం స్వాతంత్రం సాధించుకున్నాం. మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు రైతులకి సహాయం చేశాం. 6500 మంది పాడి రైతులకు 20 కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేశాం. 7 నియోజకవర్గాల్లో యానిమల్ డిజీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీల ద్వారా 12500 పశువులకు పరీక్షలు చేసి చికిత్స అందించాం. మత్స్యకారులు కూడా ఆదుకుంటున్నాం. పిఎం మత్స్య సంపద యోజన రాష్ట్ర ప్రభుత్వం కలిసి సబ్సిడీపై నెట్లు, మోపెడ్లు, ఐస్ బాక్సులు 3 మరియు 4. గుంటూరు జిల్లా ల్యాబ్ అండ్ ఎక్స్రే ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆనవాయితీగా ప్రతి ఏడాది జాతీయ పండుగను జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఈ సందర్భంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గుంటూరు జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారిని డాక్టర్ కె విజయలక్ష్మి చేతుల మీదుగా లక్ష్మీపురంలోని అసోసియేషన్ కార్యాలయం నందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సందర్భంగా ఆమె మాట్లాడారు.
ఈ 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ నా శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మనకి ఇక్కడ మన సంజయ్ గారు చేసిన ఈ ప్రోగ్రామ్కి అసోసియేషన్ తరఫున మీకు అందరికీ నా ధన్యవాదాలు. మనము ఈ స్వాతంత్ర దినోత్సవం ఇంత గొప్పగా జరుపుకున్నందుకు మనకు పూర్వం మన అమరయోగుల పుణ్యం ఫలితం మనం ఇప్పుడు మనం జరుపుకుంటున్నాము, మనం ఎంజాయ్ చేస్తున్నాము. సో మనము కూడాను ఈ దేశం మనకు ఏమిచ్చింది అని అనుకోకుండా దేశానికి మనం ఏమిస్తున్నాం అన్న భావనతో మనం ముందుకెళ్ళాలి. ప్రతి పౌరుడు కూడా మనమంతా కృషి, మనం ఏం చేస్తే సమాజానికి సేవ చేయగలుగుతున్నాము అన్న నానుడితో ముందుకెళ్ళాలి. ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా ధన్యవాదాలు. సందర్భంగా మనం సంతోషంగా ఈ యొక్క ఉత్సవం జరుపుకోవడం మనందరికీ ఒక ఆదర్శంగా ఎంతోమంది కృషి చేసి ఎంతో అన్ని అవస్థలు పడి అమరజీవులైన తర్వాతనే మనకి ఈ స్వతంత్రం వచ్చింది. అట్టి స్వతంత్రంగా 78 సంవత్సరాలు గడిచిపోయింది. దానిలో మనం ఏమి సాధించాం? అంతకు ముందు కన్నా ఇప్పుడు మనం ఏమన్నా సాధించగలిగామా లేదా? స్వతంత్రం అయినామని పేరే తప్ప ఇంకేమన్నా మనం అనుభవిస్తున్నామా లేదా? స్వతంత్రం అనేది అనుభవిస్తున్నామే తప్ప దానికి కావాల్సిన సరైన మార్గంలో లేకుండా పోతుంది. అదే మనకు పెద్ద కష్టమైన పని. ప్రతి ఒక్కరూ కూడా నాకు రాష్ట్రము దేశము ఏమి చేస్తుంది, మనం దేశానికి ఏం చేస్తున్నాం, మనం పాటించాల్సినటువంటి నియమాలను పాటిస్తున్నామా, చేయాల్సిన పనులు చేస్తున్నామా అని మనకు మనం క్వశ్చన్ చేసుకొని మనం కరెక్ట్ చేసుకుంటే అప్పుడే మనకు పూర్తిగా స్వాతంత్రం వచ్చింది. ఈ సందర్భంగా మన సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు మరియు అభినందనలు. స్వతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగిందండి. ఈ వేడుకకి మా డిఎంహెచ్ఓ గారు అయినటువంటి విజయలక్ష్మి మేడం గారు రావడం, అట్లానే మా డాక్టర్ అయినటువంటి సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ బివి సుధీర్ గారు రావడం చాలా ఆనందదాయకం. ఇటువంటి అసోసియేషన్కి ఎట్లాగైనా సరే సపోర్ట్గా నిలబడటానికి ప్రతి డిఎంహెచ్ఓ కూడా వచ్చినప్పుడు వాళ్ళ వంతు సహకారం మాకు అందిస్తూ వాళ్ళకు కూడా మా అసోసియేషన్ తరఫున మేము ఎలా నిలబడాలో వాళ్ళ పద్ధతి ప్రకారం మేము నిలబడతా చేస్తున్నాం. కాబట్టి అసోసియేషన్ నాటికి కూడా ఈ బాగా స్టాండర్డ్గా చేయగలుగుతున్నాం. ఈ అసోసియేషన్కి రావడానికి, అసోసియేషన్ని డెవలప్ చేయడానికి కూడా కేవలం మా ల్యాబ్ సభ్యులందరితో సహాయ సహకారాలతోటి గత 12 సంవత్సరాల నుంచి ఈ ఫ్లాగ్ ఆవిష్కరణ రిపబ్లిక్ డేను ఆగస్టు 15 కంటిన్యూగా చేస్తూ వస్తున్నాం. ఇదంతా కూడా మన అసోసియేషన్ సభ్యుల యొక్క సపోర్ట్ తోటి చేస్తామని గర్వంగా చెప్పుకుంటాం. ఈ అసోసియేషన్ ఎప్పుడు ఇలానే నిలబడాలి. అట్లానే 78వ సంవత్సరం దినోత్సవం కూడా చాలా ఘనంగా చేసుకోవడానికి, ఎందుకంటే ఇప్పుడు మన జాతిపిత గారు చెప్తున్నప్పుడు మనం ఎంత డెవలప్ అవుతుందో జరుగుతూ వస్తుందో దాని ప్రకారం మనం చేస్తున్న దాని ప్రకారం జాతిని ఎలా డెవలప్ చేయాలి, మనం ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ నెక్స్ట్ ఇయర్కి ఇలా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఈనాడు జాతికి అందరూ కూడా ప్రతి కులాలకు మతాలకు అతీతంగా అందరం కూడా వందనం చేసుకోవడం కూడా నిజంగా గర్వించదగ్గం. అందుకే దీన్ని జాతీయ దినంగా పాటిస్తారు. అందుకే జై హింద్. మన దేశాభివృద్ధికి విద్యార్థుల కృషి ఎంత అవసరమని, అందుకు ప్రతి ఒక్కరూ వారి వారి రంగాలలో ముందడుగు వేసి ప్రపంచంలోని భారతదేశానికి గుర్తింపు తెచ్చే విధంగా కృషి చేయాలని ఆర్కా విద్యా సంస్థల డైరెక్టర్ వాసు అన్నారు. ఆర్కా కాలేజీ మెయిన్ క్యాంపస్ లక్ష్మీపురంలో జాతీయ జెండా ఎగురవేసి దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించేందుకు ప్రాణాలర్పించిన మహానుభావులకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Salute! अधिनायक जय हे भारत भाग्य विधाता उत्तर बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल। बोलो स्वतंत्र भारत की जय, बोलो चाचा नेहरू की जय, जय जवान जय।
Janatis, traditional song. Salute. विनायक जय हे भारत भाग्य विधाता विंध्य हिमाचल जल सितरंगा जय हे जय हे जय हे ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆ సంస్థలు ఆర్కా ఇన్స్టిట్యూషన్స్ నందు ఈ ఇండిపెండెన్స్ డేని స్టాఫ్ స్టూడెంట్స్ అలానే కొద్దిమంది పేరెంట్స్తో సహా కలిసి ప్రిన్సిపాల్స్ అలానే వైస్ ప్రిన్సిపాల్స్ అందరము చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దీని యొక్క ఆవశ్యకత అంటే 78th ఇండిపెండెన్స్ డేకి ఉన్నటువంటి విశిష్టత ఏదైతే ఉందో ఈ విశిష్టతని గుర్తు చేసుకుంటూ మేము అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. ప్రతి స్టూడెంట్స్ వాళ్ళ భవిష్యత్తు కోసం ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకొని తదనుగుణంగా వర్క్ చేస్తారనే ఉద్దేశంతో మేము ఇది చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం జరిగింది. పెదకాకని మండలం తక్కెళ్లపాడు సిబార్ దంత వైద్యశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిబార్ డెంటల్ కాలేజీ ప్రిన్సిపల్ కృష్ణమోహన్ మరియు ఎన్ఆర్ఐ హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. We gathered here on the eve of 78th Independence Day. As you all know, भारत माता की सैल्यूट। शुभ नाम जय जय मणि गणनायक जय हे जय जय ఒక్క నిమిషం అండి. Ready, one more smile. Ready, one more. Master band supply చేయబడిన పెళ్లిళ్ళకి శుభకార్యం. ఈ 78వ భారత స్వతంత్ర దినోత్సవ సందర్భాన మనందరికీ మనం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన జాతిని మన దేశాన్ని సర్వతోముఖాభివృద్ధి కోసం మనం అందరం భక్తితో శ్రద్ధలతో ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇది ఎంతో త్యాగమనుల త్యాగ పురుషుల త్యాగజీవుల వాళ్ళ కృషితోనే మనం ఇవాళ ఈ ఆనందాన్ని పొందుతున్నాం. మా సిబార్ డెంటల్ కాలేజ్ యాజమాన్యం తరఫున నన్ను పిలిచినందుకు ఈ కాలేజీ చాలా మంచి వృద్ధిలో ఉంది. చాలామంది సంవత్సరానికి 100 మంది హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ని ఈ పర్టికులర్ పార్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ నుంచి ఈ రాష్ట్రానికి దేశానికి అందిస్తూ వన్ ఆఫ్ ది బెస్ట్ డెంటల్ కాలేజెస్గా ఈ కాలేజీని తీర్చిదిద్దిన యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా ఇట్లాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్లో చేయాలని చేస్తున్నందుకు వారికి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సిబార్ దంత వైద్య కళాశాలలో
స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాము. ముఖ్య అతిథిగా ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ గారు వచ్చారు. వారు సందేశాన్ని వినిపించారు. ఏదైనా కూడా మనం అందరం కూడా స్టూడెంట్స్ స్టాఫ్ అయినా కానీ సమస్త ప్రజానీకం కూడా ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు వికసిత్ భారత్ అండ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ ధ్యేయంగా పెట్టుకుని ముందు నడవాలని కోరుకుంటున్నాం. గుంటూరు మంగళదాస్ నగర్ లోని శ్రీ వాసవి హోల్సేల్ క్లాత్ మర్చెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ సొసైటీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా శ్రావణ లక్ష్మి లక్కీ డ్రా కూపన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సెక్రటరీ అమర శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ లక్కీ డ్రా కూపన్ షాప్ లో కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి ఈ కూపన్స్ ఇవ్వబడతాయి. తీసుకున్న కూపన్ సమాచార కేంద్రంలోని డ్రా బాక్స్ లో వేయవలను. వేసిన ఈ కూపన్స్ 16వ తేదీన అనగా శ్రీ శ్రావణ మాస వరలక్ష్మి పూజ సందర్భంగా శుక్రవారం 7:30 లక్కీ డ్రా తీయబడుతుంది. అందులో గెలిచిన వారికి విలువైన చీరలు బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలు వినియోగించుకోవాలని సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అచ్యుత శ్రీనివాసరావు, సెక్రటరీ అమర శ్రీనివాసరావు, ట్రెజరర్ పచ్చిపులుసు సాంబశివరావు మరియు కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు. హలో సార్ మా కస్టమర్ల దేవుళ్ళందరి కోసం ఈరోజు మన వాసవి క్లాత్ మార్కెట్లో 78వ స్వాతంత్ర కార్యక్రమంలో భాగంగా అలాగే మా మార్కెట్ కన్స్ట్రక్షన్ చేసి నిర్మాణించి ఇప్పటికి 15 సంవత్సరాలు పూర్తయి 16వ వసంతంలోకి అడుగుడుతున్న శుభ సందర్భంలో మరియు శ్రావణ మాసం మా ఆడపడుచుల కోసం మా కస్టమర్ల దేవుళ్ళందరి కోసం మా వాసవి క్లాత్ మార్కెట్ వస్త్ర వ్యాపారస్తులు అందరూ కలిసి శ్రావణ లక్ష్మి అనే చీరల డ్రా కూపన్ ఒకటి ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ రోజు అలాగే రేపు శుక్రవారం సాయంత్రం 7 గంటల వరకు మన వాసవి క్లాత్ మార్కెట్కి విచ్చేసిన కస్టమర్లందరికీ కూడా ఆ యొక్క కూపన్స్ ఇవ్వబడుతుంటాయి. ఈ కూపన్స్ కూడా పూర్తి చేసి సమాచారం కేంద్రం వద్ద డ్రా బాక్స్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో ఒక కూపన్ డ్రా బాక్స్ లో వేయాలి, ఒక కూపన్ కస్టమర్ దగ్గర పెట్టుకోవాలి. అలాగే ఈ చీరలకు సంబంధించి మంత్రా పట్టు శారీస్ అని చెప్పేసి ఇప్పటికి ఒక స్పాన్సర్ ఒక 10 చీరలు మనకి స్పాన్సర్ ఇచ్చి ఉన్నారు. అలాగే మిగతా స్పాన్సర్లు కూడా వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా తీసుకొని రేపు సాయంత్రం 7:30 సమాచార కేంద్రం వద్ద శ్రావణ లక్ష్మి చీరల డ్రా కూపన్ ని మా మార్కెట్ అసోసియేషన్ అండ్ సొసైటీ మా మార్కెట్ లోని వస్త్ర వ్యాపారస్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నాం. అలాగే మా కస్టమర్ల దేవందరికి కూడా మరొకసారి విజ్ఞప్తి, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. మమ్మల్ని ఆదరించి ఇంత వాళ్ళు చేసినటువంటి మా ఆడపడుచులు అలాగే మా కస్టమర్లందరికీ కూడా ఈ యొక్క డ్రా చీరల కూపంలో పాల్గొని మమ్మల్ని ఆనందింపజేయవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు అసోసియేషన్ కమిటీ. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని
మా మార్కెట్ తరఫున ప్రజలందరికీ మాతో సహా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటుంది మన అసోసియేషన్ కమిటీ సభ్యులు. గుంటూరు పట్టాభిపురంలోని వి వైశ్య బిజినెస్ గ్రూప్ వారి ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 78 మీటర్ల పొడవైన జాతీయ పతాక జెండాను ఆవిష్కరించారు. అనంతరం పట్టాభిపురం నుంచి స్తంభాల గారు వరకు ర్యాలీతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇమ్మడి సుజిత్, విశ్వనాథుని శ్రీనివాసు, అనుమాలశెట్టి చైతన్య మీడియాతో మాట్లాడారు. అడిగేవాళ్ళు చాలా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడాను, దేశ ప్రజలందరికీ కూడాను, అలాగే గుంటూరు ప్రజలకి. మాది వివేషి అనే బిజినెస్ ఆర్గనైజేషన్ అండి, ఎంటర్ప్రెన్యూర్ స్పిరిట్ అండి. మేము ఇక్కడ మొత్తం 120 మంది సభ్యులు ఉన్నాము. 120 మంది సభ్యులను కూడా త్రూ ఆంధ్రప్రదేశ్, ఇండియా మొత్తంలో కూడా కలిపి ఫ్లాగ్ డాన్ అనేది ఒకటి చేస్తున్నాం అన్ని చోట్ల కూడాను. దానిలో భాగంగా గుంటూరులో కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు అందరికీ దేశ భవిష్యత్తు బాగుండాలని, దేశ పునాదులు మేము కూడా తూలెడిగేయాలని ఉద్దేశంతో వీటన్నిటితో కలిసి వచ్చామండి. అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరికీ స్వాతంత్ర శుభాకాంక్షలు అండి. ఈరోజు రాష్ట్రాల్లో కలిపి ఇట్లా ఫ్లాగ్ డాన్ అనేది వివైశ్య కమ్యూనిటీ చేస్తున్నాము. దేశ పురోగతికి మనం తోడ్పడాలని, మనం దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం కూడా సహకరించాలని సింబాలిక్ గా ఫ్లాగ్ డాన్ అనేది చేస్తున్నామండి. 73 మీటర్ల జెండా పట్టుకొని ఫ్లాగ్ డాన్ రన్ చేశాము. అందరూ దేశ స్ఫూర్తిని తీసుకోవాలని కోరుకుంటున్నాను. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. వీవైశ్య తరఫున మనకి 78 సంవత్సరాలు పూర్తి చేసుకునేందుకు గాను 78 మీటర్ల జెండాని మనకి ఇవ్వడం జరిగిందండి. 78 మీటర్లు అంటే దాదాపుగా 250 అడుగులు జెండా. సో అందరూ వచ్చి దీంట్లో భాగస్వాములు అయినందుకు చాలా గర్వంగా ఉంది. సో ఇట్లాంటి కార్యక్రమాలు వీవైశ్య మరిన్ని చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. వివా వివైటి సంస్థ నందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ స్పోర్ట్స్ విభాగాల ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లెఫ్టినెంట్ కల్నల్ రవిశేఖర్ సిన్హా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు దేశభక్తి గీతాలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి.
All may kindly be seated in silence. We continue with. మెడికల్ కాలేజ్ స్టూడెంట్ పై అతి కిరాతకంగా గ్యాంగ్ రేప్ చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డాక్టర్ అనుష డిమాండ్ చేశారు. వైద్యుల్ని దేవుళ్లుగా భావిస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమని తెలియజేశారు. కోల్కతాలో జరిగిన జూనియర్ మెడికల్ స్టూడెంట్ పై గ్యాంగ్ రేప్ కి నిరసనగా మంగళగిరి ఇందిరానగర్ లోని గణపతి నగర్ పిహెచ్సి ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ర్యాలీ అనంతరం కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రాణం పోసేవారు ప్రాణం తీయరాదు. We want justice. We want justice. We want justice. Stop attack on doctors and healthcare people. Stop attack on doctors and healthcare people. Protect the white coat. Protect the white coat. Protect the white coat. Protect the white coat. ఆగస్టు 8న ఆర్కేకర్ మెడికల్ కాలేజ్లో కల్కత్తాలో ఉన్న ఆర్కేకర్ మెడికల్ కాలేజ్లో పీజీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ తను నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు చాలా బ్రూటల్గా ఒక రేప్ అటెంప్ట్ జరిగింది. మర్డర్ చేశారు. ఎంత బ్రూటల్గా మర్డర్ అంటే ఆ డాక్టర్ యొక్క బాడీలో ఎవ్రీ పార్ట్ ఇంజర్డ్ అయింది. సో అది నిజంగా చాలా చాలా బాధాకరంగా ఉంది మా అందరికీ. యాజ్ ఎ విమెన్ డాక్టర్గా అండ్ ఒక హెల్త్ కేర్ ప్రొఫెషనల్గా మేమందరం చాలా చాలా బాధపడుతున్నాం. దీని గురించి ఏంటంటే వాళ్ళకి నిజంగా జస్టిస్ అనేది జరగాలి. ఇంకొకసారి ఇలాంటివి అటెంప్ట్ చేయాలంటేనే వాళ్ళు భయపడేలాగా గవర్నమెంట్ అలాంటి డెసిషన్ తీసుకొని వాళ్ళని ఇమీడియట్గా హ్యాంగ్ చేయాలి, ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ. సో దానికి మేము త్రూ అవుట్ ఇండియా వైజ్గా మా డాక్టర్స్ అసోసియేషన్ కానీ హెల్త్ కేర్ వర్కర్స్ అందరూ కూడా దీన్ని మేము సంఘీభావం తెలుపుతున్నాము. ఆ డాక్టర్స్ అందరికీ మేము ఖచ్చితంగా సపోర్ట్ ఉంటాము. అండ్ ఈ జస్టిస్ వచ్చే వరకు ఖచ్చితంగా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి త్రూ అవుట్ ఇండియా. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలండి. దాంతోపాటు మా ఈ నైట్ డ్యూటీస్ చేసే ఫీమేల్ డాక్టర్స్కి అది ప్రపంచంలో స్త్రీలంటే దేవతలతో సమానంగా గౌరవించే దేశం ఉంది. మరి ఆ స్త్రీలు దేవతలు అనుకుంటే డాక్టర్లు వైద్యనారాయణ హరి అని చెప్పనన్నారు. స్త్రీ పురుష భేదం లేకుండా ప్రాణాలు పోసే డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి ఒక డాక్టర్మ గారిని అత్యంత పాశవికంగా దారుణంగా హింసకు గురి చేసి ప్రాణాలను హరించినటువంటి దుండగల్ని తగిన శిక్ష వేసి భారత ప్రభుత్వం వారు ఇక ముందు ఎవరైనా సరే ఇటువంటి చర్య చేయాలి ఆలోచించాలి అని అంటేనే భయపడే విధంగా తగినటువంటి శిక్ష వాళ్ళకి పబ్లిక్గా అమలు చేసి ఇది ప్రచారం చేసి మరి స్త్రీలకు మరియు
ఈ వైద్య వృత్తిలో ఉన్నటువంటి సేవాభారతి విజయవాడ వారు మంగళగిరి పట్టణంలో పేద నేత పనివారికి మగ్గం మిషన్లని సీతాదేవి ఫౌండేషన్ వారి ఆర్థిక సహాయంతో 15 మంది లబ్దిదారులకు స్థానిక రివర్స్ కాలనీలో గల కాళికాదేవి ఆలయం ఆవరణలో అందజేశారు. ఒక్కొక్క మిషన్ కాస్ట్ 25,000 ఉంటుందని తెలియజేశారు. కార్యక్రమంలో సేవాభారతి అఖిల భారత శ్రీ రామ్ కుమార్ ముఠాలే ప్రసంగిస్తూ సేవ చేయటం అయినటువంటి మానవుడిగా పుట్టిన ప్రతివాడి యొక్క కనీస ధర్మం తోటి మనుషులకి సహాయం చేయడమని తెలియజేశారు. ఇలాంటి ఇన్నోవేషన్ మంగళగిరి ఇప్పటివరకు లేదు. వికలాంగులకి, వృద్ధులకి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ కూడా ముఖ్యమంత్రి ఫండ్ డొనేట్ చేసి వాళ్ళకి ఇచ్చేలాగా చేశారు. మన తెలంగాణ, మన ఆంధ్రాలో కూడా ఇట్లా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు మా సమస్యని, మేము చెప్పిన సమస్య నిజమే అని వాళ్ళు పరిశీలించి నిజంగా వ్యూవర్లు ఇబ్బంది పడుతున్నారు. మీకు ఎంతమంది వ్యూవర్స్ ఇస్తారు ఇవ్వండి, అందరికీ ఇవ్వడానికి ప్యాషన్స్ అనేవి తయారు చేసి ఎలా ఉంటుంది. ఒక పోగు ఊడిపోయింది అనుకోండి, మొత్తం వచ్చేస్తుంది. హ్యాండ్లూమ్ వచ్చి లాక్ అయిపోతుంది. ఒక పోగు ఊడినే లాక్ అలా పెట్టేసి ఉంటుంది. హ్యాండ్లూమ్ వచ్చి కాస్ట్లీగా ఉంటుంది. వాళ్ళ కాంత తొక్క చెప్పాలని తీసేసి మిషన్ పెట్టాలి. చేనేత కార్మికులు చాలా కష్టపడి మనకి పంచెలు, చీరలు అన్నీ తయారు చేస్తారు. కాబట్టి ఏంటంటే ఒక్కో చీర చేయడానికి చాలా గంటలు పడుతుంది. వాడు కాళ్ళతో నొక్కటం, చేతులతో వీటిలో చాలా నొప్పులు వచ్చి ఒక రోజులో అవ్వాల్సింది 10 రోజులు పట్టవచ్చు. అది విధంగా అట్లా ఉన్నప్పుడు ఇక్కడ శివకుమార్ గారు ఒక మిషన్ స్టార్టప్ కనిపెట్టి చేశారు. వారు హైవేర్ ఎడ్యుకేషన్కి వెళ్లకుండా వీళ్ళంతా ఇలా కష్టపడుతున్నారని చేనేత కార్మికులు వారు దాన్ని ఎలా చేస్తే ఉంటుందో ఉపయోగించి తయారు చేశారు. అది చేయటం వల్ల కాలుతో పని లేదు, జస్ట్ అలా కాలు నొక్కితే చాలు ఆటోమేటిక్గా జరగవలసింది జరుగుతుంది. కాలు నొప్పి రావన్నమాట. ఆ విధంగా చేయడానికి చాలా మందికి కొన్ని లక్షల మంది ఉన్నారు. చేనేత కార్మికులు చేనేత హ్యాండ్స్తో పనిచేసేటప్పుడు కాళ్ళు నొప్పుతో ఉండటం వలన వాళ్ళ కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. దాంతోపాటు ఎక్కువసేపు చేయలేకపోతున్నారు. ఈ కష్టం చూసి శివకుమార్ అనే వారు ఒక ఇన్నోవేషన్ చేసి మోదా పెడల్ లిఫ్టింగ్ మిషన్ అని వారు తయారు చేశారు. అదే ఇప్పుడు మీకు కనిపిస్తా ఉంది మిషన్. దీనివలన జస్ట్ కాలుతో బాటమ్ వేల్తో నొక్కితే ఆటోమేటిక్గా పని జరిగిపోతుంది. అలాగా చాలా ఇన్నోవేషన్ చేశారు. ఇక్కడ ఈ కార్మికులు, చేనేత కార్మికులు కష్టం తెలుసుకుని మొదలు పెట్టాం. అందరికీ మొదలు కాదు. ఈరోజు మన మంగళగిరిలో సేవా భారత్ ట్రస్ట్ వారు, విజయవాడ వారు, మన చదలవాడ నాగేశ్వరరావు గారు, తర్వాత డాక్టర్ సుధా గారు వారి యొక్క సహృదయ భావంతో సేవ చేయాలనే ఉద్దేశంతో మంగళగిరిలో కొంతమంది వ్యూవర్స్ని, దాదాపు 60 ఏళ్ళు పైబడిన వ్యూవర్స్ని ఎంచుకొని వాళ్ళకి పెడలు అంటే మగ్గం చేసేటప్పుడు 2 చేతులు 2 కాళ్ళు ఆడతాయండి. ఈ కాళ్ళు నొప్పులు బాగా వస్తుంటాయి. పోగుకి కాళ్ళు తొక్కుతూ ఉండాలి, 2 కాళ్ళు తొక్కుతూ ఉండాలి. పద్దాగా అలా తొక్కి వాళ్ళకి కాళ్ళు వాయటం, నీరు రావటం అలాంటి డాక్టర్ గారు ఇవన్నీ గమనించి వ్యూవర్స్కి ఏదైనా చేద్దాం సేవాభావంతో అనే ఉద్దేశంతో ఒక్కొక్క మిషన్ ఇది 15,000 నుంచి 30,000 దాకా ఉంటుందండి ఈ మిషన్. ఇలాంటి మిషన్ తీసుకొచ్చి ఇంట్రడక్షన్ చేశారు. ఫస్ట్ ఇది శాంపిల్గా ఇచ్చారు 15 మందికి. తర్వాత వీళ్ళు దాదాపుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇద్దామని కూడా ఒక ప్రాజెక్టు, ఒక ప్రణాళిక తయారు చేసుకుంటున్నారు. మేము మా వ్యూవర్స్ తరఫున టీడీపీ పోలిట్ బ్యూరో మాజీ సభ్యులు స్వర్గీయ లాల్ జాన్ బాషా 11వ వర్ధంతి కార్యక్రమం మంగళగిరి పట్టణ మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో గురువారం టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్ లో నిర్వహించడం జరిగింది. నాయకులు లాల్ జాన్ బాషా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఏంటి చెమటైందయ్యా ఏంటి నిలబండి
లాల్జాన్ బాషా గారు జోహార్ లాల్జాన్ బాషా జోహార్ हेलो खिलिया తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఈరోజు మన ప్రియతమ నేత లాల్జాన్ బాషా గారి 11వ వర్ధంతి సందర్భంగా మరి ఎంఎస్ భవన్లో ఆయనకు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ కొరకు ఎన్నో కృషి చేసి మరి రాజ్యసభ సభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా మరి తెలుగుదేశం పార్టీలో అనేక సేవలు చేసిన మైనార్టీల ముద్దుబిడ్డ లాల్జాన్ బాషా గారికి మేము ఘనమైన నివాళులు అర్పించి ఈరోజు ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఎంఎస్ఎస్ భవన్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మరి మనం జరుపుకుంటాం అనేది జరిగింది. అదే సందర్భంలో మన తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత ఎస్ఎం లాల్జాన్ బాషా గారు ఈ రోజుకి 11వ వర్ధంతి జరుపుకుంటున్నాం. లాల్జాన్ బాషా గారు మరి ప్రజలకు చేసినటువంటి సేవలు, అదేవిధంగా మరి ముస్లిం మైనార్టీలకి కావాల్సినటువంటి వనరులు సమకూర్చేదాంతో ముందున్నటువంటి లాల్జాన్ బాషా గారు ఈ వర్ధంతి సందర్భంగా ఘనమైనటువంటి లాల్జాన్ బాషా గారికి నివాళులు అర్పించుకుంటూ ప్రజాస్వామ్య దేశంలో ముఖ్యంగా చెప్పాలంటే స్వాతంత్ర సమరయోధులు ఎంతోమంది కూడా త్యాగాలు చేసి ఈరోజు స్వాతంత్రం సిద్ధించింది. అందులో భాగంగానే లాల్జాన్ బాషా గారు అదే రోజు రావటం అనేది ఘనమైనటువంటి మరి నివాళిగా భావిస్తా ఉన్నాం. కనుక రాబోయే తెలుగుదేశం పార్టీ ఎంఎస్ఎస్ భవన్ కార్యాలయంలో ఎస్ఎం లాల్జాన్ బాషా గారి 11వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా జరగడం జరిగింది. ఎస్ఎం లాల్జాన్ బాషా గారు గుంటూరు పార్లమెంట్ సభ్యులుగా ఎంజి రంగా గారి మీద గెలిచి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అలాగే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారికి బాగా తోడుగా ఉంటూ పొలిటికల్ సభ్యులుగా రాజ్యసభ సభ్యులుగా ఎన్నో సేవలు అందించి వస్తూ పెద్ద నాయకుడిగా మైనార్టీ నేతగా ఎదిగారు. అలాగే ఆగస్టు 15 రోజునే విజయవాడలో దేవిని ఉమా గారు జెండా కార్యక్రమాన్ని పిలిస్తే హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చేటప్పటికి రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోవడం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి వచ్చి ఇక్కడ గుంటూరులో ఆయనకి జనాజా మోసి ఎంతో బాధపడుతూ నా మిత్రుడు కోల్పోయారని సందర్భం చూసాం. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ చేతుల మీదుగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సేవల సమర్థవంతంగా అమలు కావడానికి కృషి చేసినందుకు జిల్లా ఉత్తమ వైద్యాధికారిగా ప్రశంసా పత్రాన్ని స్వీకరిస్తున్న డాక్టర్ ఆర్ మానసా మంజరి యూపీహెచ్సి డ్రైవర్స్ కాలనీ తాడేపల్లి గుంటూరు జిల్లా. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుంచనపల్లి రోడ్లోని అపర్ణ అమరావతి 1 ఎదురు శ్రీ ఫార్చ్యూన్ గ్రూప్ వారి శ్రీ శ్రీనివాస కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీ ఫార్చ్యూన్ గ్రూప్ ప్రతినిధి కొండా ప్రతాప్ రెడ్డి మాట్లాడారు. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆధునిక హంగులతో 3 ఎకరాల విస్తీర్ణంలో ఒకేసారి 3000 మంది అతిథులకి ఆతిథ్యం ఇచ్చే విధంగా ఈ కన్వెన్షన్ ని నిర్మించామని తెలియజేశారు.
కుంచినపల్లిలో శ్రీ శ్రీనివాస కన్వెన్షన్స్ 2.5 acres లో ఈ కన్వెన్షన్ హాల్ ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ శ్రీ శ్రీనివాస కన్వెన్షన్స్ లో 2,000 నుంచి 3,000 వరకు కూడా 3,000 మంది వరకు కూడా వివాహాలు వివిధ రకాల ఫంక్షన్స్ అన్ని చేసుకోవచ్చు. ఈ 2.5 acres లో 1.5 acre లో హాలు దానికి లాను ఇదంతా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా పార్కింగ్ స్పేస్ వచ్చి 150+ కార్ పార్కింగ్స్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తాడేపల్లిలో ది బిగ్గెస్ట్ కన్వెన్షన్ హాల్ గా మాది ఉండబోతుంది. ఈ రోజు వచ్చిన అడ్వాన్స్ టెక్నాలజీతో చాలా మంచి మంచి ఎమ్యూనిటీస్ తో ఈ కన్వెన్షన్ హాల్ కి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇందులో ఓన్లీ హాలు డైనింగ్ కాకుండా లాన్ స్పేస్, చాలా ల్యాండ్స్కేపింగ్, వాటర్ ఫౌంటైన్స్ ఇట్లాంటివి ఆహ్లాదకర వాతావరణంలో ఓన్లీ కన్వెన్షన్ లాగే కాకుండా ఒక రిసార్ట్ టైప్ లో దీన్ని నిర్మించడం జరిగింది. ఇప్పుడు చాలా మంది వచ్చి మాకు చాలా బాగుందని చెప్పారు. చాలా థ్యాంక్స్. మా కన్వెన్షన్ హాల్ ని అందరూ ఉపయోగించుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు ఇలాంటివి వస్తాయని. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలోని పంచాయతీ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు మరియు పార్టీ ముఖ్య నాయకులు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అంతా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఒక పండుగ వాతావరణంలాగా ఏదైతే ఆ రోజున స్వతంత్రం సాధించడానికి పెద్దలు అంతా కూడా చాలా కష్టపడి స్వతంత్రం తీసుకొచ్చి స్వతంత్ర ఫలాలు ఈ రోజు మనం ఎంజాయ్ చేస్తున్నామంటే అది పెద్దలు మహాత్మా గాంధీ గారు కానీ, అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, పొట్టి శ్రీరాములు గారు కానీ, ఇంకా మిగతా సుభాష్ చంద్రబోస్ గారు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ, వాళ్ళందరూ త్యాగానికి ప్రతిఫలం ఈరోజు మనం గ్రామ స్వరాజ్యం, అలాగే మన స్వతంత్రం, మన ఎడ్యుకేషన్ కానీ, మన చదువు కానీ, మన యొక్క పనులు ఏది ఆటంకం లేకుండా చేసేదానికి ఈ రోజున దాని గుర్తుగా ఈ రోజున మనం జరుపుకుంటున్నాం. అలాగే మన ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పంచాయతీ రాజ్కి మినిస్టర్ గా ఉన్నారు, రూరల్ డెవలప్మెంట్ కి, గత ప్రభుత్వంలో పంచాయతీ నిధులను ఎంత దుర్వినియోగం చేసి పంచాయతీ సర్పంచ్ గా అయితే మా పార్టీ నుంచి గెలిచినా కూడా గత 4 సంవత్సరాల్లో ఒక దాన్ని స్వతంత్రంగా పనులు చేసే పరిస్థితి సర్పంచ్కి ఆ రోజున లేవు. ఈ రోజున ఉప ముఖ్యమంత్రిగా అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నుండి ఏదైతే మన పంచాయతీలకి స్వతంత్ర దినోత్సవం వేడుకలు జరగడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం, గ్రామ గ్రామాల్లో మన స్వతంత్రం గురించి మన పిల్లలందరూ కూడా ఎలా వచ్చింది ఏంది ఈరోజు యొక్క
నులకపేటలో గవర్నమెంట్ స్కూల్ పిల్లలతో జాతీయ జెండా ర్యాలీ, తాడేపల్లి టౌన్ డాల్టా కంపెనీ సెంటర్లో జాతీయ జెండా ఆవిష్కరణ, దినోత్సవం సందర్భంగా భారతమాత సెంటర్లో భారతమాత విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట ప్రధాన కార్యదర్శి బిట్రా శ్రీమన్నారాయణ, రాష్ట చేనేత సెల్ కన్వీనర్ జగ్గారపు శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి జటి విద్యార్థి, తాడేపల్లి పట్టణ బీజేపీ అధ్యక్షులు టంకసాల ఈశ్వర్ నాయుడు, ప్రధాన కార్యదర్శులు వన్ దూపిగుంట్ల నాగ వెంకట సురేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उत्कल तरंगा तव शुभ नामे जागे तव शुभ आशिष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद भारत माता की जय भारत माता की जय भारत माता की जय ये झंडाలు झंडाలు అప్పలా లేట్ అవుతుంది ఇచ్చాను మీ పేపర్ ముందుకున్నాను. స్వాతంత్ర్యం వచ్చిన 78 ఏళ్లలో అభివృద్ధి ఫలాలు సామాన్యుడికి ఎంతవరకు అందాయో వేచి చూడాల్సిన అవసరం ఉందని వేమారెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వంతో ఎంతో మంది పిల్లలు ఉన్నతమైన చదువుని చదువుకున్నారని పేర్కొన్నారు. ఆగస్టు 15 సందర్భంగా మంగళగిరి బైపాస్ రోడ్లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో గంజి చిరంజీవి జాతీయ జెండా పతాకాన్ని ఎగురవేశారు. स्वतंत्र भारत की जय, स्वतंत्र भारत की 8వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎంటీఎంసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవరణలో జెండా ఆవిష్కరణకు ఇచ్చేసిన మా మిత్రుడు మాజీ మున్సిపల్ చైర్మన్ మరియు మా పార్టీకి చేనేత విభాగ అధ్యక్షుడు గంజి చిరంజీవి గారికి, మిగతా పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఈ 78 ఏళ్లలో మనం ఎంతవరకు అభివృద్ధి చెందాం, సామాన్యుడికి అభివృద్ధి ఫలాలు ఎంతవరకు అందాయంటే ఇంకా కొంతకాలం వేచి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ మధ్య కాలంలోనే స్వాతంత్ర ఫలాలు సామాన్య జనానికి కూడా, బడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ కూడా చేసే కార్యక్రమాన్ని మన మాజీ సీఎం గారు ఈ నియోజకవర్గ ప్రజలకి, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వకమైన భారత 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఎంటీఎంసీ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో గౌరవ అధ్యక్షులు రామారెడ్డి గారు, అదేవిధంగా పార్టీ మాజీ కౌన్సిలర్స్, మాజీ వివిధ హోదాల్లో పనిచేసిన నాయకులు అందరి సమక్షంలో జెండా వందన కార్యక్రమం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నుంచి విముక్తి చేయటానికి లక్షలాది మంది భారతీయులు ప్రాణ త్యాగాలు చేసిన విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. విప్లవ మార్గంలో కొందరు, శాంతియుత మార్గంలో కొందరు, అనేక వేల మంది తమ మాన ప్రాణాలని త్యాగం చేసి మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత కార్పొరేషన్ కమిషనర్ అలీం పాషా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ముందుగా ఈ కార్యక్రమం ముందుగా మనం ప్రార్థనతో వందే మాతరం సుప్రజ్యోత్స్నా పులకితయామి ఇంద్రకుసుమిత సుమధుర శోభిని సుహాసిని సుమధుర హాసిని శుభాకాంక్షలు. ఎందర వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకు మూలధనమని ఒక కవి రాశారు. మరి వారందరి త్యాగనిర్తిని మనం గుర్తుంచుకొని మనం పొందిన యొక్క స్వాతంత్రానికి అసలైన విలువని అసలైన అర్థాన్ని మనం అందరము కూడా చేకూరుస్తామని చెప్పేసి దాని యొక్క నిజమైన స్వాతంత్రం యొక్క నిజమైన అర్థాన్ని అందరికీ సమాన అవకాశాలు, అందరికీ సంపద అందరికీ అందుబాటులో ఉండటం అనేది ముఖ్యమైన విషయం. దానికి తగ్గట్టుగా మనందరము నడుచుకుంటామని ఈ యొక్క మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ తరగతిలో మన ఎంప్లాయీస్ అందరికీ కూడా భాగస్వాములు అవుతామని చెప్పేసి కోరుకుంటూ మరోమారి అందరికీ కూడా శుభాకాంక్షలు. 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనమంతా కూడా 2-3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. స్వాతంత్రం అనేది మన స్వాతంత్రం యొక్క విలువ మనకు తెలిసిన వరకు సరిగా మనకు అర్థం కాలేదని ఇక్కడ ఉండాలి. మనం బయట దేశాలకు వెళ్ళినప్పుడు మనం ఇండియాలో ఎంత ఫ్రీగా ఉంటామో, ఎంత స్వాతంత్రంగా ఉంటామో, ఎంత సామరస్యంగా ఉంటామో అనేది బేసిక్ గా తెలుస్తుంది. మనము మనకున్న భావశక్తి కావచ్చు, ఏదైనా చూస్తున్నా కూడా మన డెమోక్రసీ సమరయోధుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం, స్వరాజ్య పాలన వచ్చిందని ఫిరంగిపురం ఎంపీపీ షేక్ నర్గీస్ తెలిపారు. ఫిరంగిపురం మండల పరిషత్ కార్యాలయంలో గురువారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అంటే మనం ఎంతో మంది అమరవీరుల త్యాగం కాబట్టి వీరందరూ భవిష్యత్తులో బాగా చదువుకొని నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మంచి మంచి పొజిషన్ లో వెళ్ళాలని, మన స్కూల్కి, మన కుటుంబానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి మంచి పేరు తేవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఇటు అవకాశం ఇచ్చిన సందర్భంగా ఈ రోజు మండల పరిషత్ ఆఫీస్ కి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ముందుగా సెంటెన్స్ స్కూల్ వారికి, టీచర్స్ కి మంచి ప్రాక్టీస్ ఇచ్చారు. పిల్లలకి టీచర్స్ కి అందరికీ నా తరఫున ధన్యవాదాలు. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఎంతో మంది అమరవీరుల త్యాగ ఫలితమే ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం. సో పిల్లలందరూ అది ఆల్రెడీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఆల్రెడీ మీ బుక్స్ లో ఉంటుంది. కానీ మనం చేయాల్సింది ఒక్కటే, మనకి అందిన ఇండిపెండెన్స్ ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవడం, బాగా చదువుకొని
మంచి ఉన్నత స్థాయిలో మనం రీచ్ అవ్వడం, మన పేరెంట్స్ మనం చూసి గర్వపడడం సాధించుకోవడం నేను కోరుకుంటూ తాడేపల్లిలోని భారతమాత విగ్రహాన్ని శ్రీ 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 శివస్వామి ఆవిష్కరించారు. అనంతరం శివస్వామి మీడియాతో మాట్లాడారు. భారతమాత సెంటర్ గా నామధ్యేయం చేసి 30 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సెంటర్ కి భారతమాత విగ్రహం పెట్టడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. मनाधिनायक जय है भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंग, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभ आशीष मागे। మహేష్ గారు రిలాక్స్ వేస్తున్నారు. కల్లం రాజశేఖర రెడ్డి, తెలుగు రైతు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు. మనం ప్రస్తుతం తాడేపల్లి భరతమాత సెంటర్ లో ఉన్నాం. ఇది ఇక్కడ భరతమాత సెంటర్ అని పేరు రావడానికి కూడా కారణం, ఇక్కడ గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ కాగితాల రమేష్ రెడ్డి అనే వ్యక్తి గతంలో భరతమాత విగ్రహం ఏర్పాటు చేశాడు. చిన్న సిమెంట్ ఏర్పాటు చేశారు. దాని తర్వాత అది పెచ్చుడిపై పోతే దాని తర్వాత చిన్నది అక్కడ కనపడతా ఉంది, ఆ విగ్రహం ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంటే వైకాపా ప్రభుత్వం, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే వీధిలో ఉన్నారు. కాబట్టి ఆయనకి ఏంటంటే ఆయన ప్యాలెస్ ఉంటే చాలు, ప్రజలెవరూ ఆయనకి అవసరం లేదు. ఇక్కడ అడ్డున్నాయని చెప్పి ఇల్లు తొలగించారు. ఆఖరికి భారతీయులందరికీ తల్లి లాంటిదైన భరతమాత విగ్రహాన్ని కూడా తీసేశారు. ఆ భరతమాత విగ్రహం అడ్డం కూడా కాదు, కానీ నా ఎదురుగా ఏముంది, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. ఈ రోజు 78వ స్వతంత్ర ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఇక్కడ అంటే తాడేపల్లి టౌన్ లో భరతమాత సెంటర్ లో అంటే ఒక 4 సంవత్సరాల క్రితం భరతమాత సెంటర్, ఇది 30 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల క్రితం వరకు భరతమాత సెంటర్ గా ఉంది. గత ప్రభుత్వం ఇక్కడ ఖాళీ రోడ్డుకి అడ్డంగా ఉందనే ఒక నెపంతో అంటే వాళ్ళకి భరతమాత విగ్రహాన్ని చూడదలుచుకోక కానీ లేకపోతే విగ్రహం ఇక్కడ ఉండటానికి ఇష్టం లేక కానీ ఈ రోడ్డు ఎక్సెషన్ అంటే ఈ రోడ్డుకు సంబంధం లేని విషయం, రోడ్డుకి పక్కనే ఉన్నా కూడా తీసి పక్కన పెట్టారు. ఆ రోజు బీజేపీ తరఫున మేము ఆర్ఎస్ఎస్ బజరంగ దళ్ అందరూ కలిసి వచ్చి ఆపితే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మేము విగ్రహాన్ని భద్రపరుస్తాం, మళ్ళా ఇదంతా అయిపోయినాక రోడ్డు వేసేసినాక మళ్ళా విగ్రహాన్ని ప్రతిష్ఠించే బాధ్యత. భారత్ మాతాకి జై. ఎన్డీఏ కూటమికి నా హృదయపూర్వక ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముఖ్యంగా రామిరెడ్డి గారు భారత్ మాత విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడానికి అసలు తను చేసిన ప్రయత్నాలు చాలా స్ఫూర్తిదాయకంగా అనిపిస్తున్నాయండి. ఎందుకంటే మనము కన్న తల్లిని రెస్పెక్ట్ చేయడం ఎలా అనేది మనం నేర్పిస్తున్నాం ఇంట్లో పిల్లలకి, కానీ ఒక భారత్ మాత ఉంది, మనం భారత్ మాత విగ్రహాన్ని చూసి మనము ఆ స్ఫూర్తి నేర్చుకోవాలి. అయినా ఇంట్లో మనము తల్లి వరకు ఆగిపోయాం. తను స్వంత ఇదితో అందరి సహాయ సహకారాలతో మనకి అమ్మని తిరిగి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసిన గుంటూరు జిల్లా తాడికొండ మండలం లాం చలపతి ఇంజనీరింగ్ కాలేజీ కళాశాల నందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చలపతి విద్యా సంస్థల అధినేత వైవి ఆంజనేయులు జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం గావించారు. ఆ తర్వాత మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎందరో త్యాగమూర్తులు తమ ప్రాణాలను త్యజించి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారని తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం చంద్రశేఖర్ మాట్లాడారు. యువత లక్ష్యాలు చేరుకుంటూ దేశం గురించి దేశానికి నిస్వార్థ సేవ చేయడం బాధ్యత అని సూచించారు.
Salute. Order. Stand at ease. Now I request Pottasiri Aruna Devi to give her Independence Day message. యూట్యూబ్ వీటిల్లో ఎంత మార్పు ఉందో మీరు ఒకసారి అర్థం చేసుకోగలిగితే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో, ఎందుకు చదువుకోవాలనుకుంటున్నారో మీకు స్పష్టంగా బోధపడుతుంది. ఎందుకంటే ఈ రోజున దేశానికి మీలాంటి యువకుల సామర్థ్యత, సమర్థత, మీ అభివృద్ధి దేశానికి చాలా అవసరం. ఈ విధంగా మీరు చక్కగా చదువుకుంటే, మీరు రాణిస్తే, అభివృద్ధిలోకి వస్తే మీకు మంచి పేరు వస్తుందో, మీ తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుందో, మీ ప్రాంతానికి మంచి పేరు వస్తుంది. అదేవిధంగా సమాజానికి సేవ చేయగలుగుతారు, దేశానికి సేవ చేయగలుగుతారు. ఈ రోజు మీరు అందరికీ తెలిసిన విషయమే, ప్రతిరోజు మీరు యూట్యూబ్ లో గానీ నెట్ లో గానీ తెలిసిన విషయమే. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని అగ్ర దేశాల్లో కూడా అగ్ర సంస్థలన్నింటినీ సిఇఓలుగా ఉన్నవారు మన భారతదేశ సంతతి. ఎందుకు ఉంది అంటే మనలో ఉన్నటువంటి పట్టుదల, మనలో ఉన్నటువంటి నేర్చుకోవాలనే తపన, కష్టపడే తత్వం, ఇవన్నీ కూడా కలిపి వాళ్ళని అంత ఉన్నత స్థితికి తీసుకొచ్చాయి. కాబట్టి నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ప్రొవైడెడ్ ఇఫ్ యూ వర్క్ హార్డ్ విత్ ఇంటెన్షన్, డెడికేషన్ అండ్ కమిట్మెంట్. సో మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్, మీరందరూ బాగా చదువుకోవాలి. ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా నేను కోరుకునేది ఒకటే, మీరందరూ చక్కగా చదువుకోవాలి. కష్టపడుతున్న మీ తల్లిదండ్రులు గుర్తు పెట్టుకోండి. చక్కగా ఇక్కడ ఉన్నటువంటి సర్వీసెస్ ఉపయోగించుకోండి. మీరందరూ అభివృద్ధిలోకి రావాలి. ఈ నేషనల్ డెవలప్మెంట్ లో మీరందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ Thank you, sir. Thank you for your informative and valuable message. Yes. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.